జాతి పిత జయశంకర్ సారు ఈ జనసంద్రం పలికింది నీకు జోహారు జననేత జాతి పిత జయశంకర్ సారు ఈ జనసంద్రం పలికింది నీకు జోహారు జననేత జాతి పిత జయశంకర్ సారు ఈ జనసంద్రం పలికింది నీకు జోహారు జననేత జాతి పిత జయశంకర్ సారు ఈ జనసంద్రం పలికింది నీకు జోహారు జనచేతన జాగృతి కొరకై అవతరించిన అవధూత నాలుగు కోట్ల జన హృదయాలను గెలుచుకున్న జాతి విజేత మృదుభాషి మహర్షి మరపురాని మహమనిషి చిరకాలం స్మరణీయం నీ ఆశయం నెరవేర్తం వినలేక జాతి పిత జయశంకర్ సారు ఈ జనసంద్రం పలికింది నీకు జోహారు ఈ జనసంద్రం పలికింది నీకు జోహారు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. అవకాశం ఇస్తే ఒక్క పాట సార్ ఇక సార్ మాట్లాడినాక మీటింగ్ అయిపోతుంది లేచిపోతారు ఉంటారు ఇక. జై తెలంగాణ జై జై తెలంగాణ. జయశంకర్ సారు 100 ఏళ్ల ముందు ఏం జరుగుతుందో 100 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుందో ముందే ఊహించగలిగినటువంటి జ్ఞాని. ఒకసారి వరంగల్ పోయేటప్పుడు జయశంకర్ సార్ కార్లో కూర్చొని పక్కన అడిగితే ఏం చేస్తాను సార్ ఈ సీమాంధ్రులు అంతా గిట్లు లొల్లి పెట్టబట్టి అని అడిగితే సార్ ఒకటే మాట చెప్పిండు. ఏ మాట చెప్పిండంటే సాయి చంద్ నువ్వేం భయపడకు తెలంగాణ వస్తుంది మనది చాన్నాళ్ళ పోరాటం సీమాంధ్రులది చానాళ్ళ పోరాటం నువ్వేం భయపడక అది ఊడిపోతుంది అని చెప్పి అది సత్యమవుతున్నది ఇవాళ. కాబట్టి ఈ చానళ్ళ పోరాటం ముందు మా చాన్నాళ్ళ పోరాటమే గెలిచి తీరుతుంది తెలంగాణ సాధిస్తుంది. ఎత్తురి పిడికిలు గట్టిగా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. అడ్డం పడుతున్న సీమాంధ్ర అడ్డగాడిదలందరికీ ఒక ప్రశ్న ఎందుకు అడ్డం పడుతారు రో సీమాంధ్ర నేతల్లారా మమ్ములారా ఎందుకు రెచ్చగొడతారు రో సీమాంధ్ర పాలకులారా ఎందుకు ఎచ్చుల పడతారు రో సీమాంధ్ర నేతల్లారా మాలో ఎందుకు సిచ్చులు పెడతారు రో సీమాంధ్ర పాలకులారా ఎందుకు అడ్డం పడతారు రో సీమాంధ్ర నేతల్లారా ఎందుకు ఎచ్చుల పడతారు రో సీమాంధ్ర పాలకులారా ఎందుకు ఎచ్చుల పడతారు రో సీమాంధ్ర నేతల్లారా ఎందుకు సిచ్చులు పెడతారు రో సీమాంధ్ర పాలకులారా ఎందుకు ఎచ్చుల పడతారు రో సీమాంధ్ర నేతల్లారా ఎందుకు సిచ్చులు పెడతారు రో సీమాంధ్ర పాలకులారా. 4 కోట్ల ప్రజానికం ఏనాడైనా పరాయి సొమ్ము అడిగామా మనము? విజయవాడలో కనకదుర్గమ్మ కాసుల రాసులు అడిగినమా మీ తిరుమల తిరుపతి వెంకటేశుని గుండీ లెక్కలు అడిగినమా కాకినాడ మీ విశాఖపట్నం ఓడరేవు మేమడిగినమా కర్నూలు మీ అనంతపురముల కాలిజాగమేమడిగినమా చిత్తూరును పొత్తడిగినమా చీరాలను వేరాలాడినమా రాజమండ్రి గోదావరి ఒడ్డున కుడిసెలేస్తామని అడిగినమా మీ జాగలకు వచ్చి ఏనాడైనా జబర్దస్తి మేం చేసినమా ఏమడిగినాం మేమేమడిగినమో ఏమడిగినాం ఏ మన తెలంగాణ మనం అడిగినాం వాళ్ళని ఏమైనా అడిగినామా ఏమడిగినాం మేమేమడిగినాము మీ తల్లి గారి ముళ్ళు అడిగినమా ఎందుకు అడ్డం పడతారు సీమాంధ్ర నేతల్లారా ఎందుకు ఎచ్చుల పడతారు సీమాంధ్ర పాలకులారా ఎందుకు ఎచ్చుల పడతారు సీమాంధ్ర నేతల్లారా ఎందుకు రెచ్చగొడతారు సీమాంధ్ర పాలకులారా. టీజీ వెంకటేష్ ఇంటికి పోయి కేజీ బంగారం అడిగినమా లతుకోరియా లగడపాటిగా లాటరీ ఫ్లాట్లను అడిగినమా రాయపాటిగా మేకపాటి రియల్ ఎస్టేట్ల వాట అడిగినమా సన్నగా మూసే శైలజానాల తవలపాకులను అడిగినమా దొంగల ముఠా కేవీపీ గాన్ని ఈ పురుత్తమని అడిగినమా
మేము పెళ్లిగాను అందరూ ఎవరన్నా ఉంటే తెలంగాణలో పయ్యావులకే శవులు గారిని పయ్యావులకే శవులు గారిని వారి పిల్లని అమని అడిగినవా ఏమడిగినాం మేమేమడిగినాము మాది మేము అడిగినాం పరాయి సొమ్ము ఎప్పుడు ఆశపడలే పరాయుడు వస్తే కూడా మా ముందర సగం ముంద తీసి కడుపు ఆకలి తీర్చిన తెలంగాణ గడ్డ పెట్టడం ఏమడిగినాం మేమేమడిగినాము మీ అత్తగారి సొత్తు అడిగినమా ఎందుకు రక్తం పడతారో సీమానాయలారా ఎందుకు ఎచ్చగబడతారో సీమానాయలారా ఎందుకు ఎచ్చగబడతారో సీమానాయలారా ఎందుకు ఎచ్చగబడతారో సీమానాయలారా జై తెలంగాణ జై తెలంగాణ. అక్కడ ఉన్న వాళ్ళు కూడా మనల్ని ఇక్కడే చూడు జై తెలంగాణ